హాయ్ అండి. వెల్కమ్ టు ద క్లౌడ్ కెరీర్ హబ్. ఈరోజు ఏంటంటే మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఓవాస్ప్ జాబ్. అంటే ఓవాస్ప్ జాబ్ అంటే ఏంటి అసలు? అంటే ఓపెన్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. లేదంటే ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. జాబ్ అంటే జెడ్ అటాక్ ప్రాక్సీ అని కూడా అంటారు. అసలు వాట్ ఈజ్ ఓవాస్ప్ జాబ్? మీకు కంప్లీట్‌గా ఏంటంటే తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ కోడ్ గూడా ప్రతి లైన్ కూడా తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. క్లియర్‌గా అర్థమైన తర్వాత ఏంటంటే మీరు ఇంకా మీకు నచ్చినట్టుగా ఇంకా కోడింగ్ రాసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం కాన్సెప్ట్ వైస్ నేర్చుకున్నామంటే మనకు మైండ్‌లో గుర్తుంటుంది. ఏదైనా కొంచెం ఇలా బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోకుండా ఏంటంటే తెలుగులోననుకో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చాలా క్లారిటీగా. నెక్స్ట్ గుర్తుంటుంది కూడా. అందుకని చెప్పి కంప్లీట్‌గా తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాస్ట్ స్టాండ్స్ ఫర్ ఓపెన్ వరల్డ్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఓకే. జాబ్ స్టాండ్ ఫర్ జెడ్ అటాక్ ప్రాక్సీ. ఇదేంటంటే అప్లికేషన్ సెక్యూరిటీపై పనిచేసే ఒక ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అంటారు. ఇది రూపొందించిన ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ టూల్. ఈ టూల్‌ని సింపుల్‌గా ఏంటంటే మనం డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అనే మనం కాల్ చేస్తామనమాట. అంటే స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ స్కానింగ్ వేరే ఉంటది. డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ స్కానింగ్ వేరే ఉంటది. ఇప్పుడు ఈ జాప్ అనేటటువంటిది మనం డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ స్కానింగ్‌కి మనం యూజ్ చేస్తాము. అంటే అసలు డైనమిక్ అంటే ఏంటి? చాలామంది డైనమిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి తెలీదు. స్టాటిక్ అంటే నేను తర్వాత చెప్తాను. డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ స్కానింగ్ అంటే ఏంటి? డైనమిక్ అనంగానే మనం రన్నింగ్ అప్లికేషన్ మనం ఒక్కసారి మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత అది డెవలప్‌మెంట్ సర్వర్ అవ్వని, అది క్యూఏ అవ్వని, స్టేజింగ్ అవ్వని, ఐదర్ యూఏటీ అవ్వని, లేదా ప్రొడక్షన్ అవ్వని, ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ మనం డిప్లాయ్‌మెంట్ చేసిన తర్వాత ఏదైనా అటాకర్స్ అంటే అదొక అటాకర్‌లా పనిచేస్తుందనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమేంటంటే చాలా కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే సైట్ క్రాస్ అయిపోవడము, లేదంటే వల్నరబిలిటీ స్కామ్స్ గాని, లేదంటే అటాకర్స్ వచ్చి అటాక్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా! అది అయన్నాటిలో ఏంటంటే ఐడెంటిఫై చేసి మనకేంటంటే ఒక నోటిఫికేషన్ లాగా ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తదనమాట. ఆ రిపోర్ట్ నుంచి ఏంటంటే మనం అప్లికేషన్స్ ఏమైనా అటాక్స్ ఉన్నాయా ఏందంటే మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చనమాట. అట్లాగే మనకి కామన్‌గా వచ్చే వల్నరబిలిటీస్ ఏంటంటే డిటెక్టెడ్ బై ఓ ఓవాస్ప్ జాబ్. ఇక్కడేంటంటే ఇదో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్ అవన్నీ వాడుతా ఉంటారు కదా! ఓకేనా? అలాంటియన్నీ ఏంటంటే మనకి ఈ జాబ్ అనేటటువంటి డిటెక్ట్ చేస్తది. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ గాని, నెక్స్ట్ సెక్యూరిటీ మిస్‌కాన్ఫిగరేషన్ గాని. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడైనా కోడింగ్ లెవెల్‌లోనే ఎక్కడైనా మిస్‌కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ గాని, పాస్‌వర్డ్స్ కానీ, లేదంటే కాన్ఫిగ్ మ్యాప్స్ కానీ ఏమైనా సరే కొంచెం తేడాగా ఎక్కడైనా సరే కొంచెం హ్మ్, ఆ సీక్వెన్స్ అనేటటువంటిది లేదా ఎక్కడైనా సరే కొంచెం మిస్‌కాన్ఫిగరేషన్ ఏమైనా ఉన్నదంటే అది డిటెక్ట్ చేసి మనకు చెప్తుందనమాట. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఇది కూడా ఏంటంటే మనకి జనరల్‌గా ఏంటంటే మనం ఆహ్, ఒక అప్లికేషన్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్‌లోనే ఏంటంటే ఒక ఏపీఐస్ ఉంటాయి కదా! ఆ ఏపీఐస్‌ని మనం అప్‌లోడ్ చేసేటప్పుడు ఏంటంటే అది పబ్లిక్ ఎనేబుల్ ఉందా? లేదంటే ప్రొటెక్ట్ చేస్తుందా? అనేటటువంటిది మనము ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ నుంచి మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే బ్యాక్ ఎండ్ నుంచి కూడా వాళ్ళేంటంటే ఏ పర్టిక్యులర్ పోర్ట్‌కి గాని, ఏ పర్టిక్యులర్ ఆహ్, కంట్రీకి గాని ఎలౌ చేయాలో అది ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉందా? లేదా? అనేటటువంటిది చెక్ చేస్తుంది. మిస్సింగ్ సెక్యూరిటీ హెడర్స్ గానీ, నెక్స్ట్ కుకీ సెక్యూరిటీ ఇష్యూస్ గానీ, ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ గానీ, అథెంటికేషన్ వీక్‌నెస్ గానీ, లేదంటే సెషన్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ గానీ, లేదంటే హెచ్‌టిటిపిఎస్ ఇవి ఉంటాయి కదా! పోస్ట్ మెథడ్స్ ఉంటాయి కదా! హెచ్‌టిటిపిఎస్ ఇవి ఉంటాయి కదా! టీసీపీ, యూడీపీ ఇయన్నీ ఉంటాయి కదా! అంటే హెచ్‌టిటిపిఎస్ వచ్చేసరికి ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్‌లో యూజ్ చేస్తాము. అదే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ టీసీపీ, యూడీపీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. అయి నెక్స్ట్ కాన్సెప్ట్‌లో అండి అయి. అంత డీటెయిల్‌గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ జాక్ వల్నరబిలిటీస్ కానీ, టీఎల్ఎస్ గానీ, ఎస్ఎస్ఎల్ మిస్ కాన్ఫిగరేషన్స్ గానీ,
అంటే టీఎల్ఎస్ అంటే ఎస్ఎస్ఎల్ అంటే సర్టిఫికేట్స్. ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ మనం డొమైన్ రిజిస్ట్రేషన్ చేసామంటే, ఆ డొమైన్ అంటే మనకి టీఎల్ఎస్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ తీసుకున్నామంటే, ఆ సర్టిఫికేట్ వాళ్ళు కూడా ఎవరైనా సరే అటాకర్స్ వచ్చి ఆహ్, అటాక్ చేశారంటే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చనమాట. అలాంటిది ఏంటంటే మనం ఆ సర్టిఫికేట్ కొనుక్కునేటప్పుడు దానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటదనమాట. అది ఆ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినా సరే, లేదంటే ఆ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే అది ఇప్పుడు ఓజా ఈ జాప్ అనేటటువంటిది మనకి ఈ ఓఎస్ అనేటటువంటిది మనకి డిటెక్ట్ చేస్తది. అట్లాగే సెన్సిటివ్ డేటా అంటే యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అది అలాంటివన్నీ కూడా మనకి ఎక్కడైనా ఏమైనా మిస్‌కాన్ఫిగరేషన్స్ ఉన్నా సరే మనకి డిటెక్ట్ చేస్తే అట్లాగే డైరెక్టరీ బ్రౌజ్ బ్రౌజింగ్ ఇష్యూస్ గానీ, కంటెంట్ సెక్యూరిటీ పాలిసీస్ గానీ ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తది. ఓకేనా? వాట్ ఈస్ డాస్ట్? డాస్ట్ అంటే ఏంటి? డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే రన్నింగ్ అప్లికేషన్స్ ఎక్స్‌టర్నల్ అటాక్ పర్స్పెక్టివ్ నుండి టెస్ట్ చేసి సెక్యూరిటీ టెస్టింగ్ మెథడ్ లాగా పనిచేస్తుందనమాట. ఇదేంటంటే మన సెక్యూరిటీ ఇప్పుడేంటంటే సెక్యూరిటీ ఇప్పుడు కోడ్ ఉంటది కదా! సోర్స్ కోడ్ ఉంటది కదా! ఆ సోర్స్ కోడ్‌ని ఏమి స్కాన్ చేయదిది. ఓన్లీ రన్నింగ్ అప్లికేషన్ మాత్రమే స్కాన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే ఆ యూఆర్ఎల్ ఉంటది కదా! ఆ యూఆర్ఎల్ అనేటటువంటిది ఇప్పుడు దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం కంప్లీట్‌గా ఫెచ్ చేసుకొని అంటే దాంట్లో ఎన్ని యూజ్ కేసెస్ ఉన్నాయో ప్రతి లైన్ బై లైన్, లైన్ బై లైన్ టెస్ట్ చేసి మనకి ఒక రిపోర్ట్ ఇస్తుందనమాట. ఓకేనా? కానీ సోర్స్ కోడ్ అయితే ఇది స్కాన్ చేయదు. సోర్స్ కోడ్ స్కాన్ చేయడానికి ఏంటంటే అది సాస్ట్ అంటారు. ఎస్ఏఎస్టీ. సాస్ట్ అంటే ఆహ్, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అనమాట. ఓకేనా? అది ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో మీరు చూడండి. నేను అది అది కలిపి మొత్తం కలిపి ఒక వీడియో చేస్తానది. నెక్స్ట్ ఏంటంటే డాష్ ద్వారా గుర్తించగల వలనరబిలిటీస్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే. ఆహ్, ఇది ఎందుకు యూజ్ చేస్తారనేటటువంటిది ఇది ఓపెన్ సోర్సే కానీ సీఐసీడీ పైప్ ఆటోమేటిక్‌గా సెక్యూరిటీ టెస్టింగ్ కోసం అంటే ఇప్పుడు మనం ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు మనం గిట్‌హబ్ సీఐసీడీ వాడతాం గదా! ఇప్పుడు మనం ఆటోమేషన్ వాడతాం కదా! మనం సోర్స్ కోడ్ ఒకసారి గాని గిట్‌హబ్‌లో గాని, గిట్‌ల్యాబ్‌లో గాని, లేదంటే అజూర్ డెవాప్స్‌లో గాని, మనం ఒకసారి సోర్స్ కోడ్ పుష్ చేయంగానే అక్కడేంటంటే మనం అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ఇస్తే ఆటోమేటిక్‌గా పైప్‌లైన్ ట్రిగ్గర్ అయ్యి కంప్లీట్‌గా ఆటోమేటిక్ అదే స్కాన్ చేసిద్దనమాట. మనం మాన్యుయల్‌గా చేయవలసిన అవసరం లేదు. అది దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీగా ఓపెన్ సోర్స్, ఈజీ గిటాబ్ యాక్షన్స్ ఇంటిగ్రేషన్స్, నెక్స్ట్ ఆటోమేటెడ్ సెక్యూరిటీ టెస్టింగు, జనరేటెడ్ హెచ్‌టీఎంఎల్ రిపోర్ట్. అంటే ఇప్పుడు మనం స్కాన్ చేసిన వెంటనే మనకొక రిపోర్ట్ జనరేట్ చేసిద్దనమాట. ఓకేనా? అది. నెక్స్ట్ ఈ సపోర్ట్స్ సిఐసిడి సెక్యూరిటీ ఆటోమేషన్ సూటబుల్ ఫర్ డెవసెకాప్స్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అది. నెక్స్ట్ ఇక్కడ చూసావా? మనకేంటంటే ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం. అసలకి వెయిట్. సారీ. ఆహ్, ఇంతకుముందు ఏంటంటే అసలు డిఫరెన్స్ బిట్వీన్ శాస్ట్ అండ్ డాస్ట్. శాస్ట్ అంటే అప్లికేషన్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, డాస్ట్ అంటే డైనమిక్ అప్లికేషన్ టెస్టింగ్. ఇది సోర్స్ కోడ్‌ని ఎస్ఏఎస్ సోర్స్ కోడ్‌ని స్కాన్ చేస్తది. ఇది రన్నింగ్ అప్లికేషన్ స్కాన్ చేస్తది. ఇది వైట్ బాక్స్ అంటారు. దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. ఇదేంటంటే శాస్త్రం బిఫోర్ డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ చేయకముందే ఈ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ కూడా ఏంటంటే చేయాలి. ఆఫ్టర్ డిప్లాయ్‌మెంట్ డాస్ట్ అంటే ఆఫ్టర్ డిప్లాయ్‌మెంట్ అనమాట. రిక్వైర్డ్ సోర్స్ కోడ్. ఇప్పుడు మనం స్టాటిక్ అప్లికేషన్ టెస్టింగ్ చేయడానికి మన సోర్స్ కోడ్ అవసరం అనమాట. దీనికి సోర్స్ కోడ్ ఏం అవసరం లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇది కోడింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ ఫైండ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి రన్ టైమ్ వలనరబిలిటీస్ పనిచేస్తుంది. ఇదేంటంటే సోలార్ కూప్ గానీ, సిగ్మాస్ గానీ, లేదంటే ఫోర్టిఫై గానీ ఇయన్నీ వాడతదనమాట. ఫోర్టిఫై గానీ ఇయన్నీ వాడతాము. దీనికొచ్చేసరికి చేస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓవైఎస్ జాబ్ గానీ, బర్క్ సూట్ గానీ వాడతాం. ఓకేనా? ఇది ఇంట్రొడక్షన్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కోడింగ్‌లోకి వెళ్దాము. ఇప్పుడు మనం కోడింగ్‌లోకి వెళ్తే ఇప్పుడు ఇదిగో ఇక్కడ మనకి క్లియర్‌గా ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. ఇది క్లియర్‌గా మనకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. ఇదేం చేస్తానంటే ఒకసారి మనము డిప్లాయ్ చేసుకున్న తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుందాం. ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని లెట్స్ ఈసీ2 ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఏం చేస్తామంటే ఫస్ట్ మనము ఇన్‌స్టాల్ చేసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు శాంపుల్ అప్లికేషను
ఒక వెబ్‌సైట్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. కంప్లీట్‌గా ఒక వెబ్‌సైట్ ఏంటంటే ఇన్‌స్టాల్ చేసి, ఆ వెబ్‌సైట్‌ని ఎట్లా టెస్ట్ చేయాలి ఏందనేటటువంటిది కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ అనేటటువంటిది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీంట్లోని. మీకు చెప్పాను కదా! డైనమిక్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే ఆఫ్టర్ డిప్లాయ్‌మెంట్. నాట్ బిఫోర్. ఆఫ్టర్ డిప్లాయ్‌మెంట్. ఓకే. ఇక్కడేంటంటే మనం ఇన్‌స్టాన్స్ టైప్ వచ్చేసరికి టీ3 మైక్రో తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కీ పేరు వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసినాం అది వాడదాము. లేదంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి సంథింగ్ ఏదో ఒకటి తీసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసినాను అది తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇది ఒక 20 జీబీ పెట్టుకుందాం. ఇన్స్టెన్స్ వచ్చి ఇక్కడ ఒకటే తీసుకున్నాము. మీరు 2 తీసుకోవాలనుకుంటే ఇక్కడ 2 అని కొడితే ఆటోమేటిక్‌గా 2 క్రియేట్ అయిపోతాయి. 3 అని పెడితే 3 క్రియేట్ అయిపోతాయి. ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మన ఇన్స్టెన్స్‌లోకి వెళ్దాం.
ఓకే. ఇప్పుడు మనం రూట్కి వెళ్ళిపోదాం. యూఎస్ఏ. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి, లైబ్రరీస్ అన్నీ ఇన్స్టాల్ చేయాలి. ఇంకా ఏంటంటే డాకర్ వర్షన్ చెక్. ఓకే, డాకర్ వర్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ సెటప్ చేద్దాం. అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం డాకర్ పిఎస్ అని కూడా రన్ అవుతుంది. డాకర్ పిఎస్ 3000 పోర్ట్తో రన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ 3000 పోర్టు నెక్స్ట్ మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 98823000. ఇప్పుడు ఇది లాంచ్ కాదు. ఎందుకంటే లాంచ్ కాదు, మనం ఈ 3000 పోర్ట్ ఉంది కదా, మనం ఈ 3000 పోర్ట్కి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఎనేబుల్ చేయాలన్నమాట. అది సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఎనేబుల్ చేయాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 ఇన్స్టెన్స్కి వచ్చింది కదా, ఈసీ2 ఇన్స్టెన్స్ వచ్చి ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేసి
ఇక్కడ ఇన్బౌండ్ రూల్ ఉన్నాయి. ఈ ఇన్బౌండ్ రూల్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ ఎనీవేర్ ఎలా చేయండి, ఎలా ఎలా అవ్వగానే ఇక్కడ మనకి వెబ్సైట్ అనేటటువంటి ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. చూసినారా? ఓకే, అయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం పోర్ట్ ఎనేబుల్ చేయగానే వెబ్సైట్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ ఐపీ అడ్రస్ అనేటటువంటిది కోర్ లెవెల్లో మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇదిగో ఇది నేను సిఐసిడి మొత్తం ఇది నేను ఇది ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి నీట్గా. ఇక్కడ నేమ్ ఓవాస్ జాబ్ డాష్ అని ఇచ్చాను కదా, ఇది ఏంటంటే జస్ట్ వర్క్ ఫ్లో నేమ్ అనమాట. ఓకేనా? అది యూఐలో గితబ్ యాక్షన్ యూఐ ఉంది కదా, దాంట్లో కనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ఈ ఆన్ అనేటటువంటిది వర్క్ ఫ్లో ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలనేటటువంటిది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇది పుష్ బ్రాంచెస్ మెయిన్, ఇదేంటంటే మెయిన్ బ్రాంచ్కి కోడ్ పుష్ చేసినప్పుడు రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వర్క్ ఫ్లో డిస్ప్లేస్ అనేటటువంటి గితబ్ యూఐ నుండి మాన్యువల్గా రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పర్మిషన్స్, ఇప్పుడు రన్నర్కి రిపోజిటరీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఈ జాబ్ అనేటటువంటిది మనకి జాబ్ స్టార్ట్ అయ్యే సెక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి జాబ్ నేమ్ అనమాట. అది ఇక్కడ వచ్చేసరికి ఇదిగో రన్ ఆన్ ఉబంతు ఐఫోన్ లేటెస్ట్ అంటే గితబ్ మేనేజర్ ఉబంతు విఎం క్రియేట్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు గితబ్లో కూడా ఒక విఎం అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఓకేనా? దాంట్లో కూడా ఒక ఉంటుంది. అదేంటంటే గితబ్ అదే మేనేజ్డ్ బై ద గితబ్ అనమాట. అదేంటంటే గితబ్లోనే మేనేజ్ అవుతుంది అనమాట. గితబ్ మేనేజ్ చేస్తుంది. ఇదేంటంటే ఒక్కసారి కోడ్ డిప్లాయ్ పైప్లైన్ రన్ అయిపోయేటప్పుడు ఆటోమేటిక్గా అది మళ్ళీ డిలీట్ అయిపోతుంది అనమాట. అది ఫస్ట్ అది క్రియేట్ అవుతుంది, రన్ అది అయిపోగానే పైప్లైన్ ప్రాసెస్ అయిపోగానే మళ్ళీ ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిపోజిటరీ కోడ్ రన్నర్లోకి ఇప్పుడు ఇదేంటంటే చెక్అవుట్ రిపోజిటరీ యాక్షన్స్ చెక్అవుట్ అనగానే ఇదేంటంటే ఇది గిట్ క్లోన్లో పనిచేస్తుంది. అంటే మొత్తం డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఏంటంటే ఆ గిట్ చెక్అవుట్కి సంబంధించి ఆ రిపోజిటరీ మొత్తం డౌన్లోడ్ చేసి అదేంటంటే ఒక క్లోన్లో పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది సెక్యూరిటీ స్టెప్. ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. ఏంటి ఓవాస్ప్ జాబ్ సెక్యూరిటీ స్కాన్ టెస్ట్ అనేటటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ స్టెప్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇనిషియల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ చూడు. ఇది గితబ్ రన్నర్లో ఈ జాబ్ టూల్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి స్టార్ట్ చేసి ఇదిగో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. జాబ్ ప్రాక్సీ ఇది చూసావా, ఇది ఎక్కడి నుంచే
ఈ కంప్లీట్‌గా ఈ సెక్యూరిటీ డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ స్కాన్ అవ్వడానికి ఈ ప్యాకేజ్ మొత్తం ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేస్తుందన్నమాట. చూడండి అక్కడ డౌన్‌లోడ్ చేసి స్టార్ట్ చేసి టార్గెట్ అప్లికేషన్ మీద సెక్యూరిటీ స్కాన్ ఆహ్, స్టార్ట్ సెక్యూరిటీ స్కాన్ రన్ చేయమని చెప్తుందన్నమాట ఇది. నెక్స్ట్ ఇది స్కాన్ చేయాల్సిన టార్గెట్ అప్లికేషన్ యూఆర్ఎల్. ఇదేంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక విఎం రన్ చేసాం. ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి రన్ చేసాం కదా! ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం ఈ టార్గెట్ అనే సెక్షన్ దగ్గర మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అప్పుడు అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ ఫెయిల్ యాక్షన్ అనమాట. ఫాల్స్ అని పెట్టాలి. ఎందుకంటే వల్నరబిలిటీస్ వచ్చినా సరే పైప్‌లైన్ ఫెయిల్ అవ్వకుండా మనకి రిపోర్ట్ జనరేట్ చేయడానికి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయిందనుకో మనకి ఆ రిపోర్ట్ డౌన్‌లోడ్ కాదు కదా! అది ఇంకేం లేదు. నెక్స్ట్ అందుకని మనం ఫెయిల్ అయిన ట్రూ కాకుండా ఫాల్స్ ఇచ్చినాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎలో రిసీవ్ రైటింగ్ అంటే వల్నరబిలిటీ కోసం ఏంటంటే గితాబ్ బేసిస్‌ని అంటే అది ఏం అంటే ఏదైనా క్రియేట్ చేయకుండా చెప్పడానికి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వల్నరబిలిటీ వచ్చినా సరే ఆ ఇష్యూ రాకుండా మనం ఫాల్స్ అని పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడు ఇక్కడ సీఎం ఆప్షన్ ఏ ఈ ఏ అనేటటువంటిది ఏంటి ఆల్ఫా రూల్ ఎనేబుల్ అనమాట. ఆల్ఫా రూల్‌ని మనం ఆల్ఫా రూల్ అంటే ఏంటి? ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ అడిషనల్ సెక్యూరిటీ చెక్స్ డిఫాల్ట్ బేస్ లైన్ స్కాన్ కంటే ఎక్కువ వల్నరబిలిటీస్ డిటెక్ట్ చేసే అవకాశం ఉండే నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఉన్నది. మనం ఇక్కడ చదవాలి. అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిస్సింగ్ సెక్యూరిటీ అడ్రస్ గానీ, కుకీస్ గానీ, ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ గానీ, సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ గానీ వంటి అదనపు చెక్స్‌ను రన్ అవుతాయన్నమాట. స్కాన్ కవరేజ్ పెరుగుతుంది. కానీ స్కాన్ టైం కొంచెం ఎక్కువ కావచ్చనమాట. అది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే జనరేట్ హెచ్టీఎంఎల్ రిపోర్ట్ అప్లోడ్. అంటే మన స్కాన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని వల్నరబిలిటీస్ వచ్చాయి, ఎన్ని మిస్కాన్ఫిగరేషన్స్ వచ్చాయి, ఇవన్నీ డిటెక్ట్ చేసి ఒక రిపోర్ట్‌ని అప్లోడ్ చేస్తుందనమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్‌ని గితబ్ బ్యాగ్స్‌ను ఆర్టిఫాక్ట్‌లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆర్టిఫాక్ట్ ఇక్కడ మనకేంటంటే మొత్తం హెచ్టీఎంఎల్ ఫైల్ జనరేట్ చేసి ఒక ఆర్టిఫాక్ట్‌లో స్టోర్ చేస్తుందనమాట. ఆర్టిఫాక్ట్ నేమ్ వచ్చేసరికి జాబ్ హెచ్టీఎంఎల్ రిపోర్ట్ అని వస్తుంది. అప్లోడ్ చేసిన రిపోర్ట్ ఫైల్ వచ్చేసరికి ఈ పాత్రలో ఈ పాత్ర అంటే ఇది వచ్చేసరికి నేము. ఈ ఈ పేరుతో రిపోర్ట్ అండర్ హెచ్టీఎంఎల్ అనే పేరుతో మనకి అది డిప్లాయ్ చేస్తుంది. అది ఈ పేరుతో జనరేట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం డిప్లాయ్ చేయాలి. IPM like just ఇది అయిపోయిన తర్వాత గిట్ పుష్ ఆర్జిన్ మెయిన్ అని కొడితే కొంచెం టైం పడుతుంది.
ఇప్పుడేంటంటే మనం కమిట్ చేసాం గదా! ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. హ్మ్. 1 మినిట్ ఎగో 1 మినిట్ ఎగో డిప్లాయ్ అయింది. మనకి ఇప్పుడు ఇదేంటంటే కంప్లీట్‌గా ఈ వెబ్‌సైట్‌ని డిటెక్ట్ చేస్తుందనమాట. ఇదే వెబ్‌సైట్‌ని డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం యాక్షన్స్‌లోకెళ్ళి పైప్‌లైన్ రన్ అవుతుందా లేదా చూద్దాం. డిటెక్ట్ అయింది. డాష్ రోజు అప్లోడెడ్ ఫైల్స్. లెట్స్ సీ. ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా చూద్దాం. ఓకే, గ్రేట్. 2 సక్సెస్‌ఫుల్‌గా అది పాస్ అయింది. ఇప్పుడు మనము ఓకే. ఇక్కడ చూసారా? ఇదిగో ఇక్కడ ఇది పాస్ అయింది. ఆర్టిఫాక్ట్ ఉంది చూసావా? ఇదిగో ఇక్కడ ఆర్టిఫాక్ట్. ఇక్కడ మనం ఏం చెప్పాను ఇక్కడ? మొత్తం బిల్డ్ అయ్యి మొత్తం జనరేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ హెచ్టీఎంఎల్ రిపోర్ట్ అనేటటువంటిది ఇదిగో ఇదిగో ఈ హెచ్టీఎంఎల్ ఉంది కదా, ఇదిగో ఆర్టిఫాక్ట్ నేమ్ జాబ్ హెచ్టీఎంఎల్ రిపోర్ట్. ఇది అప్లోడ్ చేసే ఈ పేరుతో మనకి అక్కడ జనరేట్ అవుతుంది అనమాట. రిపోర్ట్ అండర్స్కోర్ హెచ్టీఎంఎల్. ఇప్పుడు ఈ ఆర్టిఫాక్ట్లోకి వెళ్దాం. ఓకే, వెళ్ళామా? వెళ్ళిన తర్వాత ఇదిగో ఇది ఫోల్డర్ అనమాట. ఇది స్కాన్ అంటే మనం ఆ పేరు ఇచ్చినాం కదా పైప్లైన్ ప్రాసెస్లోను. అది ఇప్పుడు మనం ఇది ఏం చేస్తామంటే మెయిన్ మనకి హెచ్డిఎంఎల్ రిపోర్ట్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది డౌన్లోడ్ చేయి. ఓకే, డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయ్యింది. ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇదిగో ఇది 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 మనకి అవసరం లేదు. ఈ జాబ్స్ కింద అంత అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. జాబ్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, డౌన్లోడ్ అయిన వెంటనే క్లిక్ చేసుకొని దాన్ని ఆ ఫైల్ ముందు ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి జనరేట్ అయింది. ఇదిగో రిపోర్ట్ అండర్స్కోర్ హెచ్టిఎంఎల్ మీకు చెప్పాను కదా, రిపోర్ట్ అండర్స్కోర్ హెచ్టిఎంఎల్ అయితే జనరేట్ అవుతుంది. రిపోర్ట్ అండర్స్కోర్ ఇది ఓపెన్ చేస్తే మనకి క్లియర్గా ఇష్యూస్ ఏమున్నాయి అంటే మనకి క్లియర్గా మనకి ఇది సో ఇదిగో చాలా నీట్గా రిపోర్ట్ చూపిస్తుంది అనమాట. ఇదేంటంటే ఎలా అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మీరు డైనమిక్ టెస్టింగ్ చేసినా సరే మీకు ఈ టూల్ సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. అది ఈ చెక్ మార్క్స్ అనేటటువంటిది కూడా అది కొంచెం ప్రైస్ అది అది నాట్ ఏ ఓపెన్ సోర్స్ అది. అది కానీ ఈ జాబ్ మ్యాక్సిమం సరిపోతుంది. సరే, ఇప్పుడు మనం దీనికోసం డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడేంటంటే ఇది ఈ వర్షన్ వచ్చేసరికి చూపించింది. నెక్స్ట్ ఇదిగో హై, మీడియం, లో ఇన్ఫర్మేషన్, పాజిటివ్ అన్నీ ఇక్కడ చూసింది. అంటే హై ఎన్ని ఉన్నాయి, మీడియం ఎన్ని ఉన్నాయి, లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ చూపించింది. నెక్స్ట్ ఇదిగో మనకి ఐపీ అడ్రస్తో సహా కంప్లీట్గా ఇష్యూ ఏముంది ఇది వచ్చేసరికి 1%, 90%, 4%,
ఓకేనా? ఇదంతా మనకి డైనమిక్‌గా చూపించిందనమాట. అలర్ట్స్, ఇష్యూస్ ఏమున్నాయి, ఏందంటేటువంటిది ఇవన్నీ ప్రతీది గూడా. అంటే ఆ కోడ్‌తో సహా మనకు కంప్లీట్‌గా మనకు చూపిస్తుందనమాట. దీన్ని బట్టి దీన్ని బట్టి ఏంటంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ కోడ్ లెవెల్‌లో మనం చూసుకోవడము సారీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ వెబ్‌సైట్ లెవెల్‌లో చూసుకోవడం, మనం చెక్ జేసుకోవడం అనమాట. అది. ఆ వెబ్‌సైట్‌లోను మొత్తం యెస్. ఇయన్నీ గూడా మనకి ఇదిగో మెథడ్స్, పారామీటర్స్, అటాకర్స్ ఎవరైనా అటాక్ చేశారనుకో ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? అది మోడ్ నేమ్, మెథడ్స్, పారామీటర్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంప్లీట్ ఏపీఐతో సహా ఇది గెట్ మెథడ్, ఇది పోస్ట్ మెథడ్ మొత్తం కంప్లీట్‌గా స్కాన్ చేసి మనకు ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తదనమాట. ఓకేనా? ఇదిగో ఇది లో. ఇది మొత్తం మనకి రిపోర్ట్ జనరేట్ చేసి మనకి ఎప్పుడైతే ఇస్తదో కంప్లీట్‌గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఆల్మోస్ట్ మనము దీంట్లోను కామన్‌గా ఇప్పుడు దీంట్లోను ఇదిగో హ్మ్. ఇవన్నీ గూడా ఇదిగో క్రాస్ స్క్రిప్టింగ్, ఎస్క్యూఎల్ ఇంజెక్స్, మిస్సింగ్ సెక్యూరిటీ హెడర్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ దీంట్లోనే ఇదిగో అంటే బై డిఫాల్ట్‌గా ఇగ కామన్ వల్నరబిలిటీ డిటెక్టెడ్ బై ద ఓవాస్ జాబ్ ఇవన్నీ గూడా మనకి ఇలాంటి ఇష్యూస్ ఏమొచ్చినా సరే మనకి కంప్లీట్‌గా డిటెక్ట్ చేసి మనకు చూపిస్తదనమాట. ఓకేనా? అది. ఓకే. మనకిప్పుడు మీకు అర్థమైంది కదా క్లాసు? ఓకేనా? జస్ట్ అర్థమైతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటే కంప్లీట్‌గా ఏంటంటే మనకి ఏ వీడియో చేసినా థియరిటికల్‌గా అయితే ఏమి ఉండదు. కంప్లీట్‌గా అంటే థియరిటికల్‌గా ఏంటంటే జస్ట్ మీకు అండర్‌స్టాండింగ్ కోసం జస్ట్ స్టార్టింగ్‌లో జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ చెప్తాను అంతే. మిగతాదంతా కంప్లీట్‌గా ప్రాక్టికల్‌గానే ఇది యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు ఈ క్లాసెస్ గాని విన్నారంటే అట్‌లీస్ట్ మీరు 4-5 ఇయర్స్ అట్‌లీస్ట్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు పెట్టుకొని వెళ్ళిపోవచ్చనమాట. అది. Okay, thank you so much. Thank you so much. We will see next video.